నమస్తే, నేను మీ ప్రశాంత్. జగన్ చేసిన తప్పులే వైసీపీని నాశనం చేస్తున్నాయంటూ కేతిరెడ్డి గారు అయితే మాట్లాడడం జరుగుతుంది. అసలు ఇంతకీ ఎలాంటి తప్పులు చేశాడు, మరి ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, కేతిరెడ్డి గారు వైసీపీలో చాలా అన్యాయాలు అక్రమాలు జరిగాయి, దీని అంతటికి కారణం జగన్ గారు కూడా ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది? అంటే జగన్ గారు అని అనలేదు, మేబీ అటు వైసీపీ చేసిన తప్పుల వల్లే టీడీపీ గెలిచింది అనే ధోరణిలో మాట్లాడుకొచ్చాడు. వైసీపీ అంటే నథింగ్ బట్ అధినేత పేరే వస్తుంది. అంటే ఇక్కడ మేజర్ థింగ్స్ చాలా ఉన్నాయి. ఎట్లా అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన చేశారో, గత 5 ఏళ్ళు, ఆ 5 ఏళ్లలో కూడా ఆయన ఎందుకో నాయకుల్ని కార్యకర్తల్ని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలే. ఎక్కడికి వెళ్ళినా తనకి ఒక అందరూ జేజేలు పలకాలి, తను ఒక రాజుగారిలాగా అందరూ ఆహ్వానం పలకాలి అన్నట్టుగా ధోరణిలోనే ఉండేవాడు ఆయన. ఈవెన్ ఆయన కలవడానికి ఎవరు వెళ్ళినా కూడా మేబీ ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు, తర్వాత మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన కలవడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదట. ఇవ్వకపోతే ఆయనే సీసీ కెమెరాలో గట్రా చూసి, ఏంటమ్మా ఈరోజు ఎవరెవరు కలవడానికి వచ్చారు, ఎవరైనా అపాయింట్మెంట్ మిస్ అయ్యారా, సరే వాళ్ళతో ఒకసారి ఫోన్లో మాట్లాడించు అంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఆ రాజానగరం మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, జక్కంపూడి రాజా గారు, ఆయన తర్వాత మన ఎవరో చోడవరం ఆయన ఎవరు కరణం ధర్మశ్రీ గారు, ఈ కేతిరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి ధైర్యం చేసి చెప్తున్నారు. ఇంకా చాలామంది చెప్పట్లేదు. చెప్పకుండా ఏం చేస్తున్నారు, సైలెంట్గా సైడ్ అయిపోతున్నారు. మాకు ఇంకా రాజకీయాలు వద్దు, మేము బిజినెస్ వ్యాపారాలు చేసుకుంటూ ఈ బాధపడలేము. ఎందుకు? ఎంతో ఖర్చు పెట్టి పదవులు అధిరోహించిన వీళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత లేదు. పైగా అంత ఖర్చు పెట్టుకున్నప్పుడు వాడు ఎలా ఆలోచిస్తాడు? ఏ మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా సరే, మనం ప్రజలకు ఏదో మళ్ళీ సేవ చేద్దాం, వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ కల్పిద్దాం, లేదా ఒక కాంట్రాక్ట్ ఇప్పిద్దాం, దాంట్లో మనకు కూడా కొంత షేరో కమిషనో, లేదా స్థానికంగా ఒక కంపెనీ పెడితే నలుగురికి ఉద్యోగాలు వస్తే మనం కూడా దాని ద్వారా డెవలప్ అవుదాం, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుతుందని ఒక కాన్సెప్ట్లో ఉంటారు. అదేదీ లేదు. ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక కంపెనీ లేదు, డెవలప్మెంట్ లేదు, కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవు. అందరికీ అకౌంట్లో వేసేస్తున్నాం. మీరే వాటర్ కావాలా, మీ ఊరికి వాటర్ లేదా, డబ్బులు వేసాం కదా తెచ్చుకోండి. మీకు పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి రోడ్డు సరిగ్గా లేదా, డబ్బులు వేసాం కదా ఆటోకి వెళ్ళండి. అన్నిటికీ డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా, ఇంకెందుకు ఇవన్నీ కల్పించాలి మీకు? ఈ కాన్సెప్ట్లో వెళ్ళిపోయాడు ఆయన. ఇలాంటి చాలామంది చెప్పడానికి కూడా, విజిట్ చేయడానికి కూడా వస్తే ఆయన అపాయింట్మెంట్ దొరకపోయినప్పుడు చాలామంది వైసీపీ అభిమానులు ఇప్పటికీ కరడగట్టిన అభిమానులు ఏమంటారంటే, మొత్తం ధనంజయ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశారు అంటే, మరి అధినేత ఏం చేస్తున్నా? వాళ్ళు వచ్చి వెనక గోతులు తవ్వుతారు, లేదా వాళ్ళు నేనే నెక్స్ట్ సీఎం నేనని వాళ్ళు బయట అందరికీ చెప్పుకొని తిరుగుతారు. మీకు సంబంధం లేదా? ఒక నాయకుడిగా, ఒక అధినేతగా మీరు చూసుకోవాలా లేదా? అదేం లేకుండా నేను ఏం చెప్పినా నడుస్తుంది, నా బొమ్మ పెడితే చాలు, అక్కడ పిల్లిని పెట్టినా నక్కని పెట్టినా గెలుస్తుంది అని అనుకుంటే ఏది శాశ్వతం కాదు. ఎందుకంటే ఎవరు ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అన్నారు ఒకప్పుడు. అటువంటి ఇందిరాగాంధీ గారే ఆయన ఎవరు చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయారంట. అలాగే ఎన్టీఆర్ గారు కూడా ఓడిపోయారంట. బహుశా ఎన్టీఆర్ గారు ఆయన చేతిలో ఓడిపోయారు సంథింగ్. ఎన్టీఆర్ అంటే నట విశ్వరూపం. అవును. రాజకీయాల్లో కూడా ఒక ప్రభంజనం. 8 నెలలు 9 నెలల్లోనే పార్టీ పెట్టి 9 నెలలు ముఖ్యమంత్రి, బంపర్ మెజారిటీ. ఒక్కసారి ప్రజలంటే, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, ఇన్ని పథకాలు ఇలా చెయ్యాలి, పేదలకు అన్నదాన ప్రభు అయ్యాడు ఆయన. అటువంటి ఎన్టీఆర్ గారు కూడా ఓడిపోయారు. అంటే అటువంటి ప్రజాస్వామ్యం అన్నది ఏంటి? నేనే తోపు, 30 ఏళ్ళు నేనే సీఎం, ఏంటి ఆ డ్రీమ్ ఏంటి? కలలు కను. మరి కలల్ని నిజం చేసుకోవడానికి పాటుపడాలా లేదా? నేను కుర్చీలో కూర్చుంటా, నేను బయటికి రాను, నేను బయటకు వస్తే అమ్మో మళ్ళీ రిస్క్ అని చెప్పి చెట్లు కొట్టేసి బారికేడ్లు పెట్టేసి దారంతటా ఎట్లా అవ్వదు కదా. కాబట్టి ఇట్లాంటివన్నీ చాలా మిస్టేక్స్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే కేతిరెడ్డి గారి అంశం మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. ఆయన కూడా క్లియర్గా ఏమన్నాడు, ఫస్ట్ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద అటాక్ ఏదైతుందో అదొక మిస్టేక్. ఎందుకు చేయాలండి? కడుపు మంటతో, కడుపు అక్కసతో చేసిన పని. వాళ్ళ పార్టీ ఏదో చేసుకున్నారు, వాళ్ళు డెవలప్ అయిపోతుంది. మీకు అంటే నెక్స్ట్ వాళ్ళు ఉంటే వీళ్ళకి పార్టీ ఓడిపోతుంది, మనుగడ సాధ్యమని దాన్ని లేపేయాలని, సర్వనాశనం చేయాలని చూశారు. ఏమయ్యారు? మీరే అయ్యారు. అవును. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి. ఈ విషయంలో అండి మీరు నమ్మరు, నాకు వైసీపీలో మిత్రులు ఉన్నారు, పేర్లు చెప్పను. ఒక సర్పంచ్ ర్యాంక్ వ్యక్తి ఉన్నాడు, ఒక జడ్పీటీసీ మెంబర్ ఉన్నాడు,
ఒక మాజీ ఎమ్మెల్యే, ఆ వైసీపీ అక్కడ పోయింది, పేరు చెప్పిన అక్కడ టీడీపీ గెలిచింది అనుకోండి 2019లో, వాళ్ళందరూ కూడా సరదాగా సాయంత్రం 7 దాటితే వేరే మూడ్లో ఉంటారు కదా, అలాంటి మూడ్లో నాకు ఫోన్ చేసే సందర్భం ఉన్నప్పుడు, జగనన్న అనవసరంగా కెలుక్కున్నాడు రా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకపోయినా బాగుండేది. అది వాళ్ళ సొంత అభిప్రాయం, సగటు కార్యకర్త ఒక అభిప్రాయం. ఎందుకు అనవసరంగా కెలుక్కున్నాం? మరి కెలుక్కున్నట్టే. అవును. దానివల్ల ఏమైంది? బాబు గారి ఇమేజ్ మరొక్కసారి హైప్ అయిపోయింది. ఇంకొకటి, టీడీపీ ఇమేజ్ పెరుగుతున్న నేపథ్యంలో బాబు గారి ఇమేజ్ అరెస్ట్ చేయడంతో ఒక్కసారి శ్రేణులంతా ఉత్తేజమైపోయి మరి కాస్త లేసింది. మీరు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా లోకేష్ గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారి భార్యని అవమానం చేశారో వాళ్ళ ఇమేజ్ ఇంకాస్త పెరిగింది. అంటే వాళ్ళ మీద అభిమానం కన్నా వీళ్ళ మీద ద్వేషం ఎక్కువైపోయింది ప్రజలకి. అందుకే మూలలో ఉన్న వాళ్ళు కూడా బస్సులు కట్టించుకొని ఫ్లైట్లో ఛార్జీలు పెట్టించుకొని మరీ వచ్చారు, ఓటు వేశారు. ఎప్పుడూ లేదు 91.92% ఓటింగ్. ఎప్పుడైనా చరిత్రలో. ఎందుకు వేశారంట? ఏం కాదు, మన పథకాలు ఇచ్చాం, ఇంట్లో ఆడవాళ్ళకి టార్గెట్ చేసాం అంటే జనరల్గా ఓటుకు నోటు అన్నట్టు. ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తే నాకు ఓటు ఏమి ఇస్తారు కదా, ఇదే 1000 రూపాయలు మనం 5 ఏళ్ళు ఒక్కొక్క ఇంటికి 1,00,000 రూపాయల చొప్పున ఇచ్చామనుకో, ఖచ్చితంగా మనతోనే ఉంటారు, మనకే ఓటేస్తారనే కాన్సెప్ట్లు వచ్చినవి ఈ పథకాలన్నీ. వాళ్ళ మీద ప్రేమతో వచ్చినవి కాదు ఇవి. అయిపోయింది. చూశారు అంటే మేము ఎప్పుడు బానిస బతుకులు ఇలాగే ఉండాలా? నువ్వు అప్పర్ హ్యాండ్లో వేస్తే మేము తీసుకోవాలా? అంటే మేము మా ఒంటికాలు మేము నిలబడే అర్హత మాకు లేదా? మేము డెవలప్ అవ్వద్దా? మేము ఎంటర్ప్రీనర్స్ గానో రాజకీయ నాయకులు గానో గొప్పవాళ్ళు కూడా అవ్వద్దా? మేము మా పిల్లలు ఎప్పటికీ నువ్వు రాజులాగా ఉంటావు, మేము ఇలాగే ఉండాలా అనే తలంపు వచ్చేసింది జనాల్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్, ఆ వెంటనే ఆ అరెస్ట్ అవ్వడం, పవన్ కళ్యాణ్ గారు ములాఖాతుకి వెళ్ళడం, ఆ రెండు ఒకటైపోయి మరి ఇంకేముంది? ఎంత రెచ్చగొట్టారు. పవన్ కళ్యాణ్ ఆ పావలా స్టారు, చంద్రబాబు ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే చదువుతాడు, చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతాడు, చంద్రబాబు ఎంత చెప్తే అంత, ఇంత రెచ్చగొట్టారు. అంటే కలవకుండా ఉండడం కోసం. ఈ రెచ్చగొట్టడం కాస్త మీరు ఎంత రెచ్చగొట్టినా నేను ఓటుని చేయలనివ్వను, మిమ్మల్ని గద్దెనెక్కనివ్వను, పాతాళానికి తొక్కేస్తా జగన్ అని పవన్ కళ్యాణ్ గారు శపథం చేశారు. అదే జరిగింది. ఇప్పుడు తీరా చూస్తే పోయి ఢిల్లీలో అర్థమవుతుందా? ఇంత ఇదైనప్పుడు ఇవన్నీ కేతిరెడ్డి లాంటి వాళ్ళు, కొంతమంది చాలామంది పేర్లు అనవసరం. అదే మొన్న ఎవరు ఆయన పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కుటుంబ సభ్యుడైనా, మరి ఆయన ఏమైంది? జనసేనలోకి వెళ్ళిపోయాడు. ఆయనే స్వయంగా వెళ్ళి మాట్లాడడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారండి మీరు? కన్న తల్లి, తన తోడబుట్టిన చెల్లి, మరి వీళ్ళు కూడా వెళ్ళిపోండి, నేను సీఎం, నేను 30 ఏళ్ళు నేనే సీఎం, వెళ్ళిపో అమ్మ తల్లి వెళ్ళిపో అంటే ఎట్లా అండి? ఏమైంది? అది కూడా కొంత వ్యతిరేకతేనా? అవును. చెల్లి చిన్నాన్న కూతురు చనిపోయారు కదా వివేకానంద రెడ్డి గారు. మరే ఒక కార్యకర్త కన్నా చిన్న నరుక్కోవడమో, చేయి మీద దెబ్బ తగిలితేనే ఢిల్లీ వరకు వెళ్ళి ధర్నా చేశారు కదా. మరి చిన్నాన్న చచ్చిపోయారు కదా, మీరు కనీసం ధర్నా వద్దు, కనీసం బ్లాక్ రిబ్బన్ అయినా కట్టుకున్నారా? సో ఇవన్నీ కూడా ఇప్పుడు కేతిరెడ్డి లాంటి వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళిపోయాడా? ఏంటి కాదు బా, ఏది బాగున్నా బా, ఏందా బా, ఏంటి ఏం కావాలి, అప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసేవాడు. అటువంటి ఆయన కూడా ఓడిపోయాడా? ఎలా ఉంటుంది? అరే ఎంత ఖర్చు పెట్టాను, నేను ఎంత ఆధారంగా పెంచాను అంటే అక్కడ ఆయన గెలిపించే వాళ్ళేమో, అబ్బా కేతిరెడ్డి గెలిస్తే మళ్ళీ పైన జగన్మోహన్ రెడ్డి వస్తాడబ్బా, వస్తే మళ్ళీ మన బతుకులు ఇలాగా ఉంటాయని చెప్పి కేతిరెడ్డి కావాలనుకున్న వాళ్ళు కూడా అన్నా ఏం అనుకోవద్దన్నా అని చెప్పి ఓడించారు. అదే ఇప్పుడు కేతిరెడ్డి గారి యొక్క ఆవేదన. ఫస్ట్ ఏం చెప్పాడు ఆయన, ఎందుకు నేను ఓడిపోయాను నాకు అర్థం కావట్లేదు అన్న వ్యక్తే ఈరోజు అవన్నీ విషయాలు కక్కుతున్నాడు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.